హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ పైన ఫోటో అనేది చూస్తున్నారు కదా! ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్‌మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకు కైన్‌మాస్టర్‌లోని ఫోటో ఎడిటింగ్ గాని, వీడియో ఎడిటింగ్ గాని కైన్‌మాస్టర్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నా. చాలా కష్టపడి ఎడిటింగ్ చేసి కొత్తగా ట్రై చేసుకొని తీసుకొస్తున్నా. సో, మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫోటో అనేది కాకపోతే ఏందంటే మీరు మీ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. వన్ క్లిక్‌తోని ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఫస్ట్ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకొని మీకు నచ్చినంత క్రాప్ అనేది ఇట్లా చేసుకొని బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్‌లో ఇట్లా. సో, ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి 50% ఇట్లా పెట్టుకోండి. సో, నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి సేమ్. సో, ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఫోటోపై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. టూ ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకోండి ఇట్లా. జూమ్ చేసుకొని ఈ కిందకి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్‌పై క్లిక్ చేసి బ్రష్ సెకండ్‌పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని కలర్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా డౌన్ చేసుకోండి ఇట్లా. తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్నేం చేస్తారంటే మీరు ఈ కిందన లెగ్ కింద అనేది ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి అంతే. చిన్నది ఒక లైన్ ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత దాన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఏం చేస్తారంటే 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి మీ పేరు అనేది ఉంటుంది కదా! దీన్ని మీ బర్త్‌డే ఫోటో అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా అయినా సరే అది మీ చాయిస్. సో, నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే. ఇట్లా జస్ట్ మీకు చూపించడం కోసం ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డబుల్ ఎఫ్ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫాంట్ యాడ్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. తర్వాత కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. మీకు నచ్చిన స్టైల్‌లో మీరు చేసుకోవచ్చు. ఇమేజ్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. నాలుగో ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.